ఫైనల్లీ వెడ్డింగ్ వీడియో వచ్చేసింది. నేను వెడ్డింగ్ వీడియోని 2 పార్ట్స్‌గా పోస్ట్ చేద్దాము అనుకున్నా. సో, ఇది పార్ట్ 1. పార్ట్ 2 నేను నెక్స్ట్ పోస్ట్ చేస్తా. ఇందులో వచ్చేసరికి మనకి జీలకర్ర, బెల్లం వరకు ఉంటది ఈ వీడియోలో. ఇంకా ఇక్కడ మా హస్బెండ్ ముందే పూజ చేస్తున్నారనమాట. ఇక్కడ ముందు మనము విఘ్నేశ్వరునికి పూజ చేస్తూ ఉంటాం కదా! ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు ముందు మనము వినాయకుడినే కదా పూజిస్తూ ఉంటాము. ఏ విఘ్నాలు లేకుండా చూడాలి అన్నట్టు. సో, అలా ముందు మా హస్బెండ్ అక్కడ వినాయకుడికి పూజ చేస్తూ ఉన్నారు. ఇంకా ఈలోపు నేను వచ్చాననమాట. ఇక్కడ స్టేజ్ మీద ఎవరు లేరనమాట. పైకి ఎవరు రాలేదు. అంటే మరి రావచ్చో రాకూడదో నాకు కూడా తెలీదు. బట్ నన్ను ఒక్కదాన్నే స్టేజ్ మీదకి వెళ్ళమని చెప్పారు. సో, అలా నేను ఇంకా ఒక్కదాన్నే వచ్చాను. నా వెనక నా కజిన్ అనమాట. తను మా అత్తయ్య వాళ్ళ అమ్మాయి. ఇక్కడ నాకు మా అత్తయ్య చెప్తుంది, వెళ్ళేటప్పుడు ముందు కుడికాలే పెట్టి వెళ్ళు, కూర్చునేటప్పుడు కూడా సేమ్ అలానే కూర్చో అని చెప్తుంది. ఇంకా తనొక్కటే స్టేజ్ మీదకి వస్తుందనమాట. తను కూడా పక్కనే ఉంటుంది. తర్వాత మా చెల్లి వాళ్ళు వస్తారు. మా చెల్లి మార్నింగ్ నుండి నా పక్కనే ఉండింది. అంటే ఇంక మొత్తం చూసుకుంటూ ఉండాలి కదా! మన జ్యువెలరీ కానీ, మనకి బ్యాంగిల్స్ కూడా సెట్ చేస్తూ ఉండాలి. అఫ్‌కోర్స్ మేకప్ ఆర్టిస్ట్ ఉన్నారు. బట్ పక్కనే ఉంటే కొంచెం హెల్ప్‌గా ఉంటుంది కదా! ఇంకా అలా మా చెల్లి మార్నింగ్ నుండి నా పక్కనే ఉంది. ఇంకా ఇప్పుడే తను రెడీ అవ్వడానికి వెళ్ళింది ఆ టైంలో. ఇంకా ఈలోపు నా కజిన్ పక్కనే రెడీ అయిపోయి తను వచ్చిందనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా నేను ఎలా రెడీ అయ్యాను. అది మొత్తం నాకు చాలా బాగా నచ్చింది. హెవీగా కూడా ఏం ఫ్లవర్స్ ఏం పెట్టలేదు. నార్మల్గా కొన్ని ఫ్లవర్సే పెట్టాము. అండ్ అలాగే కింద సవరం లాగా పెట్టారు ఆర్టిస్ట్. అండ్ అలాగే జడకి మనకి కొన్ని స్టోన్స్ లాగా పెట్టారనమాట. చాలా బాగుండింది. అంటే నేను సైడ్ ఉన్నాను కాబట్టి అంతగా కనిపించట్లేదు కెమెరాలో. బట్ బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది అనమాట. అలాగే శారీ నాది సిల్వర్ జరీ వల్ల దానికోసం నాకు మొత్తం సీజర్ స్టోన్స్తోని మా జ్యువెలరీ పెట్టారు ఆ అక్క నాకు. చాలా బాగున్నాయి. జ్యువెలరీ కూడా నాకు బాగా నచ్చిందనమాట. మార్నింగ్ మొత్తం నేను నార్మల్ జ్యువెలరీ ఉంటుంది కదా, 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ. సో, అది వేసుకున్నా. ఈవినింగ్ వచ్చేసరికి ఈ శారీ మీదకి నేను ఈ జ్యువెలరీ వేసుకున్నాను. సీజర్ జ్యువెలరీ వేసుకున్నా. నాకు కూడా ఇవి బాగా సెట్ అయ్యాయి అనిపించింది. ఫస్ట్ నేను అవి చూద్దాం అనుకున్నా కానీ తర్వాత ఇవే బాగుంటాయి అనిపించింది నాకు కూడా. ఇంకా ఇక్కడ నేను వడిబియ్యం తెచ్చాను కదా, అవి దండలు మార్చేటప్పుడు కొంచెం టైట్ అవుతూ ఉన్నాయి. వంగుతూ ఉంటాం కదా మనము దండలు వేసేటప్పుడు. సో, అందుకు ఆ ముడి తీసేస్తున్నారు. ఆ అక్క మా హస్బెండ్ వాళ్ళ అత్తయ్య కూతురు. ఈ అక్క నేను లాస్ట్ సారి నాకు కాళ్ళు కడిగినప్పుడు ఒక అన్నయ్య ఉంటారు. ఆ అన్నయ్య వాళ్ళ అక్క. మీరు చూడకపోతే చూడండి. తనే ఇంకా అవి మొత్తం తీసేసి వెనక ప్లీట్స్ సరిగా పెడుతున్నారనమాట. ఇంకా ఇక్కడ పూజ చేస్తూ ఉన్నారు పంతులు గారు. యాక్చువల్గా కొన్ని సిచ్యువేషన్లో నాకు భలే ఫన్ చేశారు. మనము చేతులతో అక్షింతలు వేసేటప్పుడు 2 చేతులు పట్టుకోవాలి కదా, అలా మేము మర్చిపోతూ ఉన్నాం. ఇంకా ఇక్కడ మేము అదే ఒకరి కాళ్ళు ఒకరు తొక్కుతూ ఉంటారు కదా, దాన్ని ఏమంటారు నాకు కూడా తెలీదు. ఇంకా కాలు తొక్కడం అది అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ అది చేతివి కట్టే ఉంటాయి కదా, పసుపు కొమ్ము అవన్నీ. సో, దానికి ఇంకా పూజ చేపిస్తూ ఉన్నారు పంతులు గారు. పాపం పంతులు గారిని మేము ఇరిటేట్ చేసేసినాము. పొద్దాకా చెప్తూనే ఉన్నారు ఇలా చేయి పెట్టుకోవాలి అనేసి. మేము మళ్ళీ మర్చిపోతూనే ఉంటాము. అంటే అది పొద్దాక మనం చెయ్యం కదా ఆ ప్రాసెస్ అనేది. సో, అలా మర్చిపోతూనే ఉన్నాము. సో, నా జ్యువెలరీ చూస్తున్నారు కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇయర్ రింగ్స్ కానీ, నెక్ సెట్ కానీ, చోకర్ అవన్నీ చాలా బాగా అనిపించినాయి. అంటే తక్కువ క్వాలిటీ అలా ఏం లేకుండాని నేను ఎలా ఉంటాయో ఏమో జ్యువెలరీ అక్క ఎలా తెస్తారో అనుకున్నా కానీ చాలా బాగా వచ్చినాయి. బట్ మార్నింగే నాకు కొంచెం వేరేలా అనిపించినాయి. మరీ హెవీగా ఉన్నదేమో అది చోకరు అనిపించింది. బట్ ఇది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఫొటోస్లో కూడా నాకు చాలా బాగా వచ్చినాయి. నేను ఆల్రెడీ షార్ట్స్లో పోస్ట్ చేశాను. అంటే సాంగ్ లాగా పెట్టి ఫొటోస్ యాడ్ చేశాను. చాలా బాగా వచ్చినాయి అవన్నీ.
చూడకపోతే కనుక ఒకసారి షార్ట్స్ కూడా చూడండి. ఇంకా మాకు నెక్స్ట్ పంతులు గారు అవి ఉంటాయి కదా, మేము ఇప్పటిదాకా పూజ చేసిన పసుపు కొమ్ములు అవన్నీ చేతివి, ఇంకా ఒకరి చేతికి ఒకరు కట్టుకుంటున్నాము. నేను రైట్ హ్యాండ్కి కట్టాను అండ్ మా హస్బెండ్ నాకు లెఫ్ట్ హ్యాండ్కి కట్టారు. అది నేను నా వెడ్డింగ్ బ్యాంగిల్స్ కానీ, నా జ్యువెలరీ కానీ, అంటే మనం ఏవైతే వెడ్డింగ్లో వేసుకుంటామో, అంటే జ్యువెలరీ మేకప్ ఆర్టిస్ట్ తెచ్చేవి కాకుండా మనం పెట్టుకునేవి ఉంటాయి కదా కొన్ని, సో అవన్నీ నేను విజయవాడలోనే షాపింగ్ చేశాను, 1 టౌన్లో. మా చెల్లి కూడా ఇంకా రెడీ అయిపోయి వచ్చేసింది. మా చెల్లిని మేకప్ ఆర్టిస్టే రెడీ చేశారు. అంటే చాలామంది మనము ఒకరికే బ్రైడ్ అండ్ గ్రూమ్‌కే ఓన్లీ చేస్తూ ఉంటారు కదా, బట్ అలా కాదు ఈ అక్క. అంటే తెలిసిన అక్క కాబట్టి మా ఫ్యామిలీ మొత్తానికి చేశారు. అంటే శారీ డ్రేపింగ్ కానీ, హెయిర్ స్టైల్స్ చాలా తక్కువే, ఓన్లీ మా చెల్లికే చేసినట్టున్నారు. బట్ శారీ డ్రేపింగ్ మాత్రం మా అత్తయ్య వాళ్ళకి, మా పిన్నిలకి అందరికీ చేశారు, మా అమ్మకి. ఇంకా మా చెల్లి అలా కొంచెం లేట్‌గా వచ్చిందనమాట. హెయిర్ స్టైల్ కూడా చేపించేసుకొని తను వచ్చేసింది ఇంకా. ఫైనల్లీ జీలకర్ర బెల్లం పెట్టే టైం వచ్చేసింది. జీలకర్ర బెల్లం స్టోరీ తెలుసా మీకు? అంటే ఏవో గ్లాండ్స్ ఉంటాయి అనుకుంటా కదా తలపైన, అవి యాక్టివేట్ అవుతాయి అని నేను విన్నాను. బట్ కరెక్ట్గా అయితే నాకు ఎగ్జాక్ట్గా మీనింగ్ తెలీదు. అలా ఇప్పుడు ఆ కార్యక్రమం జరుగుతుంది మాకు. మనం అప్పటి వరకు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటాము. బట్ అది మిడిల్‌లో ఆ టైంలో ఓన్లీ జీలకర్ర బెల్లం పెట్టే టైంలోనే మనకి మిడిల్‌లో అది టవల్ లాంటిది పెడతారు కదా, తెరలాగా. బట్ అప్పటి వరకు చూసుకున్నా సరే దట్ వాస్ ద స్పెషల్ మూమెంట్ అసలు ఇద్దరికి. అప్పుడు పంతులు గారు చెప్తూ ఉంటారు కదా, ఒకరి కళలో ఒకరు చూడండి అని. సో ఒక మిరాకిల్‌లా అనిపిస్తది ఆ టైంలో. ప్రతి అమ్మాయికి ఆ మూమెంట్ అనేది వెరీ వెరీ స్పెషల్ కదా. సో సేమ్ అనమాట నాకు కూడా ఆ టైంలో మిక్స్డ్ ఎమోషన్స్, మిక్స్డ్ ఫీలింగ్స్ ఉంటూ ఉంటాయి. సో ఆ మూమెంట్ అనేది లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేనిది. ఇప్పుడు మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే మళ్ళీ ఆ మెమరీస్ మొత్తం మంచిగా గుర్తొస్తూ ఉన్నాయి. ఎప్పటికీ మనకు ఆ మెమరీస్ అలా ఉండిపోతాయి కదా. ఇంకా ఇప్పుడు మళ్ళీ ఫొటోస్, వీడియోస్ కోసం మళ్ళీ స్టిల్స్ ఇస్తూ ఉన్నామనమాట. ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయి. నేను అది కూడా ఒక వీడియో పోస్ట్ చేస్తాను షూట్ చేసి. ఇప్పుడు ఈ కొబ్బరి బోండం చూస్తున్నారు కదా, అది మేమే డెకోర్ చేసాము. అంటే నేను, మా చెల్లె ఎక్కువ చేసిందని చెప్పొచ్చు. అప్పుడు నేను వీడియో మొత్తం షూట్ చేస్తూ ఉన్నా. నేను ఎక్కడికో వెళ్ళినట్టున్నాను. నేను ఇంటికి వచ్చేసరికి మా చెల్లి ఆల్మోస్ట్ పెయింటింగ్ మొత్తం వేసేసింది. ఆల్రెడీ నేను ఒక వీడియో కూడా పోస్ట్ చేశాను, హౌ టు డెకోర్ కొబ్బరి బోండం అన్నట్టుగా నేను షూట్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చూడండి. అంటే ఈ వీడియో చూసిన తర్వాత వెళ్ళి చూడండి. ఇక్కడ పంతులు గారు చూడండి మమ్మల్ని నవ్విస్తూ ఉన్నారు. ఏదో చెప్తున్నారు, బట్ అదైతే గుర్తులేదు. కానీ ఇప్పుడు అది మళ్ళీ తలుచుకుంటే భలే అనిపిస్తుంది వీడియో చూస్తూ ఉంటే. మనకి మహాసిగ్గు. సో ఇంకా అలా నేను తల కూడా ఎత్తలేదు. ఇంకా నా హ్యాండ్స్‌లో ఉన్న కొబ్బరి బొండము మా హస్బెండ్ చేతిలోకి పెట్టారనమాట. ఆ తర్వాత ఇంకా తీసేసి పక్కన పెట్టేశారు. ఇంకా మా అత్తయ్య వాళ్ళు నాకిక్కడ బట్టలిస్తున్నారు. అదే తలంబ్రాల శారీ అంటారు కదా, మాకు క్రీమ్ కలర్ శారీ
వేసుకోవాలి అన్నట్టుగా ఉంటుంది. కొంతమంది నార్మల్‌గానే ఇంకా ఒకే శారీతోని మొత్తం జరుగుతుంటది కదా! బట్ మాకు మాత్రం తలంబ్రాల శారీ అని సెపరేట్‌గా ఉంటుంది. ఇంకా ఆ శారీ ఇస్తున్నారు. ఇంకా అంటే ముందే మేము తీసుకున్నాము. దానికి బ్లౌజ్ కూడా నేనే స్టిచ్ చేపించేసి మార్నింగ్ మనకి అంటే పెళ్లి రోజు మార్నింగే నేను ఆ శారీ అనేది మా అత్తయ్య వాళ్ళ ఇంటికి పంపించామన్నమాట. ఎందుకంటే అవి దేవుడి దగ్గర పెట్టుకుంటారంట, పూజ చేస్తారు కదా! సో దానికోసం మేము ఆ శారీని పంపించాము. అది ఇప్పుడు నాకు మళ్ళీ ప్రజెంట్ చేస్తున్నారు. ఈ శారీతోని మీరు నెక్స్ట్ పార్ట్ చూస్తారనమాట. దిస్ ఇస్ ద ఫస్ట్ పార్ట్ చెప్పాను కదా ముందు నేను. సేమ్ ఇంకా ఈ శారీతో తలంబ్రాలనమాట. అది నేను పార్ట్ 2లో చూపిస్తాను. మా పెళ్ళి నైట్ టైము. అందరూ పాపం నిద్రలో చూడండి ఎలా పోతున్నారో. కెమెరా ఆన్ చేసేసరికి అందరూ మళ్ళీ నార్మల్‌గా ఉంటున్నారు. పార్ట్ 1 అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ పార్ట్ 2 కూడా నేను త్వరగానే పోస్ట్ చేసేస్తాను. ఆల్రెడీ ఎడిటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. వెంటనే పోస్ట్ చేస్తాను 1 డే అటు ఇటుగా. సో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అంతే ఇంకా ఈ వీడియో. బాయ్.